అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను. ఇశ్రాయేలీయులారా వినుడి. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్షతోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రధానము చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారంను పంపవలెను. సమాధానమని అది మీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధానపడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారిని అందరినీ కత్తివాత హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములో నున్నది యావత్తును, దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు. ఈ జనముల పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయునప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవి కావని నీవెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును. తరువాత ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు వాని చంపిన వాడెవడో అది తెలియక యుండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడువని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయునున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగతీయవలెను. అప్పుడు యాజకులైన లేవీయుల దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు,
యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలీయుల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదవు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకొన మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. ఆమె నీకు భార్యయగును. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంప వలనే గాని ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు. ప్రేమింపబడునదొకతెయు ద్వేషింపబడునదొకతెయు 2 భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకని ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడి ఉన్నాడు. మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా దినమున వానిని పాతిపెట్టవలెను. 1 సంవత్సరం లోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆలోచన కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక.